జీఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం పాత ముగ్దుంపుర గ్రామంలో దొంతికి అత్యంత ఆప్తుడు బండారు సత్యం గౌడ్ పెద్ది సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని పాత ముగ్దిపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు సత్యం గౌడ్ ఆదివారం పెద్ది సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. దొంతికి అత్యంత ఆప్తుడు బండారు సత్యం గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అతని వెంట ఉండి 1985లో అతని రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలైన నాటి నుంచి ఈ రోజు వరకు తన వెంటే ఉండి కాంగ్రెస్ లోనే ఉంటూ తన వెంట ఉన్న కార్యకర్తలకు విలువలేదు. ఇంతకు ముందు సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన తనకు బీసీ జనరల్ రిజర్వేషన్ అవ్వడంతో ఒక్కసారి తమకి టికెట్ ఇవ్వమని అడిగిన అభ్యర్థులను కాకుండా డబ్బున్న వాళ్ళకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం సరికాదని బండారు సత్యం గౌడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కావున నా దగ్గర డబ్బు బలం ధన బలం లేదని, వయసు పైపడిందని టికెట్ నాకు ఇవ్వకుండా డబ్బు ధనం ఉన్న వ్యక్తులకే టికెట్ ఇవ్వడం సరికాదని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి గల కారణాలు ఏంటియో చెప్తారా సార్? చెప్తాం. 1985 నుంచి మాధవరెడ్డి గారితో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పుడు 1985లో టీడీపీలో పనిచేసిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయనతోనే కొనసాగుతున్నాం. 1999లో కాంగ్రెస్లో చేరినప్పుడు కూడా ఆయన వెంట మేము వెళ్ళినాం. ఇప్పటి వరకు కూడా ఆయనతోటే ఉన్నాం. కానీ ఈరోజు అంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ మా గ్రామానికి అంటే రిజర్వేషన్ బీసీ జనరల్ వచ్చింది. దాంట్లో మనకు అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని మనకి ఇవ్వకుండా కేవలం ఒకే ఒక కారణంతో వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏం కారణం అంటే డబ్బులు లేవు నీ దగ్గర అనేటువంటి ఒకే ఒక కారణంతో వేరే వాళ్ళకు టికెట్ కేటాయించడం జరిగింది. దాంతో మనస్తాపం చెంది పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఓన్లీ డబ్బులే అనే ఉద్దేశంతో మీకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదా? ఖచ్చితంగా నా దగ్గర డబ్బులు లేవు అని నాకు టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్మస కుమారస్వామి సార్ గారు కూడా ఉన్నారు మనతోటి. మరి ఆయన కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఎందుకు చేరాడు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు అన్నగారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్. ఇదివరకు 2 పర్యాయాలు ఒకటి ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, ఒకటి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏంది అంటే బీసీ జనరల్ వచ్చింది. ఏంటంటే మా అన్నగారికి అవకాశం వచ్చింది. సార్ దగ్గర పోయినాం, అడిగినాం. ఈసారి వచ్చింది సార్ బీసీ జనరల్, ఇతనికి అవకాశం ఇవ్వండి అని అడిగినాం. అడిగితే నీ దగ్గర డబ్బులు లేవు కదా, వద్దులే, ఎందుకు ఈ వయసు అయిపోయిన తర్వాత ఈ టైంలో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, వద్దులే, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళు గెలిచి వస్తారు. అంటే డబ్బు లేకుంటే వయసుకు దానికి సంబంధం ఏంది సార్ పదవికి? అదే తెలియదు. ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటారు. మరి సర్పంచ్కి సార్ మనం ఏం చెప్పలేం కదా. కాకపోతే వయసు అయిపోయిన తర్వాత నువ్వు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అన్న తీరుగా మాట్లాడారు. అంటే మనం గెలుస్తామనే నమ్మకం ఉన్నాక, మనం గెలుస్తామనే నమ్మకం ఉన్నప్పుడే కదా సార్ దగ్గరికి వెళ్ళింది. సరే మనం సీనియర్ నాయకులం కాబట్టి ఇంత అంత సాయం చేస్తారని కదా మీరు వెళ్ళింది. ఓకే, సార్ కూడా చెప్పినాం, గెలుపు తథ్యం సార్, కంపల్సరీ మన గెలుపు అనేది కంపల్సరీ చూపెడతాం. కాకపోతే మీరు కూడా కొద్దిగా సహకరించాలి సార్ అని అంటే, వద్దు సత్యం, ఈసారి వదిలిపెట్టు, ఎందుకు నిమ్మలంగా ఉండు, నీకు ఏదన్నా వేరే మామూలుగా నామినేటెడ్ పోస్టులు చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడాడు. సరే ఇక మామూలు కూడా ఇది ఇలా చివరి అవకాశం లెక్క ఉన్నది. ఎందుకంటే బీసీ జనరల్ అనేది సర్వసామాన్యంగా వస్తుందో రాదో, అది ఎప్పుడో ఎస్సీ రిజర్వేషన్ మహిళ అట్లా వస్తుంది. ఈసారి నాకు ఛాయిస్ వచ్చింది కానీ నేను నిలబడతా, నాకు కొద్దిగా ఛాయిస్ ఇవ్వండి సార్ అని చెప్పిండు. చెప్తే ఇక సారు వేరే వాళ్ళకు ఛాయిస్ ఇచ్చిండు. అంటే డబ్బుతో పాటు వయసు ఉన్న వాళ్ళకే పర్మిషన్ ఇస్తాడా, అవకాశం ఇస్తాడా? ఇక అన్నీ ఉన్నది. ఇప్పుడు డబ్బు వయసు ఉండాలి, ఇతనికి వయసు లేదు డబ్బు లేదన్న ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి వద్దులే ఎందుకులే అని అంటే, ఇక సరే మేము కూడా నిరుత్సాహంగా వచ్చినాం. మా అన్న కూడా చాలా చేసిండు. ఇదివరకు ఉప సర్పంచ్గా చేసిండు, చాలా పార్టీ కోసం ఊళ్ళే చాలా మందికి సహాయ సహకారాలు చేసిండు. కాకపోతే డబ్బు ఉంటే ఎంత మంచి వ్యక్తినైనా కుడి భుజం లాంటి వ్యక్తిని ఇట్లా వదులుకోవడం కరెక్ట్ కాదని అనుకుంటారా? ఇక ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది కదా. ఎందుకంటే అంత నమ్మకంగా పనిచేసాడు మావాడు. ఇక ఆయనకి లేనప్పుడు ఇక మనం కూడా ఏం చేద్దాం అన్నట్టుగా ఇక అన్నతో పాటు మేము కూడా బీఆర్ఎస్కి పోయి, వాళ్ళు మాకు కొంచెం పుషింగ్ లెక్క, అంటే మేము కోఆపరేషన్ చేస్తాం రండి అని అన్నట్టుగా మాట్లాడితే అడిగిపోయాం. దాంట్లో మొత్తం అధికారంలో ఉంది కదా,
కాబట్టి మరి పాతముగ్దుపురం గ్రామంలో టిఆర్ఎస్ ఏ విధంగా ఉంది చెప్పండి. పాతముగ్ధంపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీల ముఖ్య నాయకులు అని అంటే బండా సత్యం. అంటే దాదాపు ఒక 30 సంవత్సరాలుగా నాకు తెలిసింది. నా చిన్న ఏజ్ నుంచి కూడా ఆయన చూసుకుంటూ వస్తాను. అది దాదాపు ఆయనే ఒక సీనియర్ నాయకుడు. ఇవాళ ప్రత్యర్థిగా నిలబడే వ్యక్తి కూడా ఆయనే నిలబెట్టిన ఒక విత్తనం. ఆయన లేనిది ఏం పాతముగ్ధంపురంలో ఎవరు లేడు. వాస్తవంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అయితే వర్గపోరు వల్ల నేను కూడా బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది. విషయం ఏంటంటే ఆయన పెద్దాయనకే వదిలేస్తాను ఆ విజ్ఞత. అంటే ఎవడు పనిచేసిన వానికి ప్రాధాన్యత ఇస్తలేడు. ఆయన ఏంటంటే షో పుట్టాలి. ఇవాళ పోయి నలుగురిని తీసుకొని పోయి డుమ్ డామ్ చేసేటోళ్ళకు ప్రాధాన్యత ఇస్తాను తప్ప ఆయన గురించి కష్టపడి పనిచేసేటోళ్ళకు ప్రాధాన్యత ఇస్తలేడు. దానివల్ల నేను మారడం జరిగింది. ఇవాళ మా అన్న బట్టసత్యం గారు, మీరు ఎన్ని రోజుల క్రితం మారారు? నేను ఒక 5 years క్రితం మారిన. కాకపోతే నాకు జల్దీ జ్ఞానోపదేశం అయింది. మా వాళ్ళకు కొద్దిగా జల్దీ లేట్గా జ్ఞానోపదేశం అయింది. అంటే విషయం ఏంటంటే పార్టీగా సరే మాధవరెడ్డి అంటే నాకు మంచి ప్రేమ. కానీ ఇక్కడ ఊళ్ళో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆయనకు అర్థమవుతలేదు. ఊళ్ళో ఎవడే డామినేషన్ చేస్తాడో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాను తప్ప ఇక్కడ పార్టీగా ఈ పార్టీ నిలబడడానికి కారణం ఇవ్వడు. ఈ పార్టీకి మూల కారణం ఇవ్వడు. అది గ్రహిస్తలేడు. అందుకే నేను పార్టీ మారడం జరిగింది. విషయం ఏంటంటే మా అన్న సత్యం కానీ కుమారస్వామి కానీ రావడం ఇవాళ నాకు వెళ్ళలేని సంతోషం. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళలేని ఖుషి. మా అన్నను మేము గెలిపించుకోగలుగుతాం. ఎంత త్యాగానికైనా సిద్ధపడతాం. మా అన్నను గెలిపించుకోగలుగుతాం.